కొన్నిచ్చాము మినాసా. ఈ రోజు మనం అయితే కైజు నంబర్ 8 సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 11 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇచికావా ఇంకా ఇహారుని చూస్తాం. కాఫ్కా గురించి ఆలోచించకుండా వేరే డివిజన్ కి ఎందుకు వెళ్తున్నావు అని ఇహారు అడుగుతాడు. నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి వేరే డివిజన్ కి వెళ్తున్నానని ఇచికావా అంటాడు. నువ్వు ఇక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు కదా అని ఇహారు అడుగుతాడు. ఇది విని ఇచికావా, నేను ఇక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ నేను చాలా తొందరగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం తనను కాదు, నేనే తన్ని కాపాడతానని ఇచికావా అంటాడు. కాఫ్కా తిరిగి వస్తాడని నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావని ఇహారు అడుగుతాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళ సీనియర్స్ వస్తారు. కాఫ్కా గురించి టెన్షన్ పడొద్దని, ఇంకా కాఫ్కాకి పనిష్మెంట్ ఇవ్వకూడదని రిక్వెస్ట్ లెటర్స్ పంపించామని చెప్తారు. ఇంకా నెక్స్ట్ లో మనం మీనాని హెడ్ క్వార్టర్స్ లో చూస్తాం. ఇంకా మనం ఇసావో ఇంకా కాఫ్కా ఫైట్ ని చూస్తాం. ఇసావో కాఫ్కా పంచ్ ని డాచ్ చేస్తాడు, కానీ కాఫ్కా తన బాడీని రొటేట్ చేసుకుని ఇసావో మీద అటాక్ చేస్తాడు. తను రీజనరేట్ చేసుకోగలడు కాబట్టి తన ఓన్ బాడీని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాడని ఇసావో చూస్తాడు. ఇంకా కాఫ్కా ఎంత ట్రై చేసినా తన బాడీ కంట్రోల్ లోకి రాదు. ఇంకా తను ఇసావో మీద చాలా పంచెస్ త్రో చేస్తాడు. ఇసావో పంచెస్ నుంచి తప్పించుకొని కాఫ్కా మీద పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. ఈ అటాక్ తో కాఫ్కా చాలా దూరం వెళ్లి పడతాడు. ఇసావో కాఫ్కా బాడీ దగ్గరికి వెళ్తే అక్కడ కాఫ్కా బాడీలో కోర్ ఉండదు. అప్పుడే సడన్ గా వెనకాల కోర్ నుంచి కాఫ్కా బాడీ రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అయిపోయి కాఫ్కా ఇసావో మీద అటాక్ చేస్తాడు. ఈ పవర్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా కాఫ్కా ఇంకా ఇసావో ఒకేసారి పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది చూసి ఇతామి, ఇసావో కైజు నంబర్ 8 ని చంపాలనుకుంటే ఎప్పుడు చంపేసేవాడు, కానీ తను కైజు నంబర్ 8 ని టెస్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని ఇతామి అంటాడు. ఇంకా కికోరుకి తన డాడ్ తో రిక్వెస్ట్ చేసింది గుర్తుకొస్తుంది. తన డాడ్ కాఫ్కాని టెస్ట్ చేస్తున్నాడని కికోరుకు అర్థమవుతుంది. కాఫ్కా ఇసావోని అటాక్ చేయడానికి వస్తే ఇసావో అటాక్ ని డాచ్ చేసి కాఫ్కా మీద చాలా అటాక్స్ చేస్తాడు. కానీ కాఫ్కా సడన్ గా ఇసావో మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో ఇసావోకి చాలా పెద్ద ఇంజరీ అవుతుంది. ఇంకా అప్పుడే మనం కాఫ్కా కొత్త కైజు ఫామ్ ని చూస్తాం. కైజు బాడీ మొత్తం రెడ్ కలర్ లో చేంజ్ అయ్యి తన బాడీ కూడా చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఇంకా ఇసావో కాఫ్కా మీద ఎంత అటాక్ చేసినా తను అన్ని అటాక్స్ ని ఓవర్ పవర్ చేస్తాడు. ఇంకా కాఫ్కా ఇసావోని పట్టుకుంటాడు. ఇది చూసి కాఫ్కా, ఇలాగే తన్ని నేను అటాక్ చేస్తుంటే తన నా చేతిలో చనిపోతాడు. కికోరు ముందు తన డాడ్ ని చంపలేనని కాఫ్కా అంటాడు. ఇంకా తన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి కాఫ్కా చాలా ట్రై చేస్తాడు. ఇంకా కాఫ్కాకి కికోరు చెప్పింది గుర్తుకొస్తుంది. తన మీద కికోరుకు ఇంకా నమ్మకం ఉందని కాఫ్కాకి గుర్తుకొస్తుంది. ఇంకా కాఫ్కా తన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడే ఇన్సెట్ కాఫ్కా ముందు వస్తుంది. కాఫ్కాకి అర్థమయ్యే లోపే ఇన్సెట్ కాఫ్కాని తినేస్తుంది. ఇంకా కాఫ్కా బాడీ ఇసావోని అటాక్ చేయడానికి పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. నాకు తన మీద నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేయలేమని ఇసావో అంటాడు. ఇంకా మనం కాఫ్కా బాడీని వాటర్ లో చూస్తాం. ఇంకా తను హోప్ మొత్తం కోల్పోయి ఉంటాడు. అప్పుడే తనకి మీనా కనిపిస్తుంది. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని మీనా చెప్పింది కాఫ్కా గుర్తుకొస్తుంది. అప్పుడే కాఫ్కా తన బాడీని కంట్రోల్ చేసుకుంటాడు. కాఫ్కా ఇసావోని అటాక్ చేయకుండా తన బాడీలో పంచ్ చేసుకుంటాడు. నేను కైజు నంబర్ 8 కాదు, కాఫ్కా హిబినో అని కాఫ్కా ఇసావోతో చెప్తాడు. ఇంకా కాఫ్కా నార్మల్ ఫామ్ లోకి వచ్చేసి అన్కాన్షియస్ అయిపోతాడు. అప్పుడే ఒక ఆఫీసర్ కాఫ్కా తల మీద వెపన్ ని పెడతాడు. తన్ని అటాక్ చేయొద్దని ఇసావో అంటాడు. తిను డిఫెన్స్ ఫోర్స్ ఫస్ట్ డివిజన్ కెప్టెన్ అనమాట. తిన పేరు గెన్ నారుమి. ఇంకా తనతో ఏం చేద్దామని నారుమి ఇసావోతో అడుగుతాడు. ఇంకా మనం నెక్స్ట్ సీన్ లో మీటింగ్ ని చూస్తాం. ఇంకా హై ఆఫీసర్స్ అందరూ కాఫ్కాతో ఏం చేయాలో డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ వాళ్ళ ఫార్మాలిటీకి కాఫ్కా కమాండింగ్ ఆఫీసర్ మీనాని కాఫ్కా గురించి చెప్పమంటారు. కాఫ్కా డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వక ముందే మీరిద్దరు ఒకరికొకరు తెలుసు కదా అని ఇతామి అడుగుతాడు. ఇది విని మీనా, అను తను నాకు తెలుసు, కానీ తనకు నేను స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని మీనా అంటుంది. మీనా కాఫ్కాని ఎగ్జామ్ లో ఫెయిల్ చేసింది, కానీ వైస్ కెప్టెన్ హోషినా వల్ల కాఫ్కా బ్యాకప్ గా సెలెక్ట్ అయ్యాడని ఇతామి వీళ్ళందరితో చెప్తాడు. ఇంకా మీనా కాఫ్కా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కాఫ్కా చాలా మిషన్స్ లో వీళ్ళకి హెల్ప్ చేశాడని, చాలా ఆఫీసర్స్ ని కాఫ్కా కాపాడాడని, ఇంకా కైజు నంబర్ 10 అటాక్ చేసినప్పుడు యోజు బాంబ్ ని డిస్ట్రాయ్ చేసి 3rd డివిజన్ ని కాపాడాడని మీనా అంటుంది. ఇది విని ఆఫీసర్స్ అందరూ తన దగ్గర కైజు పవర్ ఉంది కాబట్టి తను ఇదంతా చేశాడు. తను ట్రైనింగ్ ఆఫీసర్ అయినా తన దగ్గర చాలా పవర్ ఉంది, అందుకే తను కైజు అని వీళ్ళందరూ చాలా కోపంగా చెప్తారు. ఇది విని మీనా తన స్టార్టింగ్ లో అన్లిస్ట్ చేసిన పవర్ 0%. ఇంకా తను జాయిన్ అయింది కూడా బ్యాకప్ గా. ఇంకా తను 12 టైమ్స్ ఎగ్జామ్ ని ఫెయిల్ అయ్యాడు. ఇంకా తన ఆఫీసర్స్ లో కూడా అందరికైనా ఓల్డ్, కానీ తను ఎప్పుడు గివ్ అప్ చేయలేదు. తను చాలా సార్లు ఫెయిల్ అయినా సరే, తన కాంబాక్ట్ పవర్ 0% అయినా సరే, ఎవరినైనా సేవ్ చేయాలంటే తను ఒకసారి కూడా ఆలోచించలేదు. నాకు కాఫ్కా గురించి చాలా తెలుసు కాబట్టి తను ఎప్పుడు గివ్ అప్ చేయడు. ఇంకా తను అందరి కోసం కేర్ చేస్తాడని మీనా అంటుంది. ఇంకా మనం ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. మీనా క్యాట్ చనిపోయినప్పుడు మీనా చాలా ఏడుస్తూ ఉంటుంది, కానీ కాఫ్కా మీనా చేపట్టుకుని తన్ని సపోర్ట్ చేస్తూ తనతో పాటు తను కూడా ఏడుస్తూ ఉంటాడు. అందరికన్నా ఎక్కువ కాఫ్కాకి హ్యూమానిటీ ఉందని మీనా అంటుంది, ఎందుకంటే కాఫ్కా దగ్గర హార్ట్ ఉందని మీనా అంటుంది. ఇది విని ఆఫీసర్స్ అందరు ఇరిటేట్ అవుతారు. కైజు దగ్గర హార్ట్ ఉండడం ఏంటని వీళ్ళందరూ ఇరిటేట్ అవుతారు. ఇంకా ఇదంతా విని ఇసావో మీనాని డిస్మిస్ చేస్తాడు. మీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కైజు నంబర్ 8 ని వెంటనే చంపేయాలని చెప్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం కాఫ్కాని చూస్తాం. ఇంకా కాఫ్కా మైండ్ లో తను ఏం చేయలేకపోతున్నాడని, తన మీద తనకి చాలా కోపంగా ఉండేది. కైజు గురించి మీనా ఏడ్చింది కాబట్టి కైజూస్ ని తను ఓడించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు తను మొత్తం ఒక కైజుగా మారిపోయినప్పుడు తను హ్యూమన్ గా చనిపోతేనే
చనిపోయినా బాగుంటుందని కాఫ్కా డిసైడ్ చేస్తాడు. అప్పుడే కాఫ్కా కళ్ళు తెరుస్తాడు. నేను ఇంకా బ్రతుకున్నానని కాఫ్కా అంటాడు. అప్పుడే కాఫ్కా తన ముందు ఇసావును చూస్తాడు. నేను నిన్ను అటాక్ చేయను, భయపడకని ఇసావు అంటాడు. ఇసావుని చూసి కాఫ్కా హ్యాపీ అవుతాడు. ఇసావుకి ఏమైనా జరిగి ఉంటే కికోరుని తను ఎప్పుడు ఫేస్ చేయలేనని కాఫ్కా అంటాడు. నేను హ్యూమన్ అని మీరు యాక్సెప్ట్ చేశారా అని కాఫ్కా అడుగుతాడు. నీ బాడీలో హ్యూమన్ హార్ట్ ఉంటే నువ్వు ఇప్పటికీ చనిపోయేవాడివి, కానీ నీ బాడీలో కైజు కోర్ ఉంది. కౌన్సిల్ లో మెంబర్స్ అందరూ నిన్ను కైజుగా డిసైడ్ చేశారని ఇసావు అంటాడు. కానీ నేను హ్యూమానిటీకి డేంజర్ కాదో తర్వాత డిసైడ్ చేస్తాం. ఇంకా మనం మీటింగ్ సీన్ ని చూస్తాం. కైజు నంబర్ 8 ని వెపన్ గా మార్చకుండా మన కోసం ఫైట్ చేయిద్దామని ఇసావు అంటాడు. ఈ డిసిషన్ ని విని ఆఫీసర్స్ అందరూ దీన్ని ఆబ్జెక్ట్ చేస్తారు. తన్ని కంట్రోల్ చేయగలమని నాకు నమ్మకం ఉందని ఇసావు అంటాడు. కైజు నంబర్ 8 ని వెపన్ గా మార్చేసిన తర్వాత ఆ వెపన్స్ లో సేమ్ పవర్ రీజనరేట్ అవుతుందో లేదో మాకు ఇంకా తెలియదని ఇసావు అంటాడు. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా దైగజ్య లెవెల్ కైజుస్ వస్తున్నాయి కాబట్టి తన్ని యూజ్ చేయొచ్చని ఇసావు అంటాడు. ఇంకా ఇసావు వీళ్ళందరితో 10 years ముందు ఏం జరిగిందో గుర్తుకు చేస్తాడు. 10 years ముందు కైజు నంబర్ 6 అటాక్ లో 100+ ఆఫీసర్స్ ఇంకా 3 captains కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళలో ఇసావు వైఫ్ కూడా చనిపోయి ఉంటుంది. అందుకే కైజు నంబర్ 8 పవర్ మనకి యూజ్ అవుతుందని ఇసావు అంటాడు. ఇదంతా వినిన తర్వాత కూడా ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఇసావు కాఫ్కాతో నువ్వు బ్రతకాలనుకుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోని ఇసావు అంటాడు. ఇంకా తన్ని వెపన్ గా యూజ్ చేయడం కోసం తన్ని చంపలేదని కాఫ్కాకి అర్థమవుతుంది. నేను ఇప్పటికీ కూడా ఒక డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అని ఫీల్ అవుతున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని కాఫ్కా అంటాడు. ఇంకా కాఫ్కా ఫ్రెండ్స్ అందరికి కాఫ్కాని చంపట్లేదని వీళ్ళందరికీ మెసేజ్ వస్తుంది. దీన్ని చూసి వీళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు. కికోరు దీన్ని చూసి చాలా హ్యాపీ అవుతుంది. కానీ తను ఇప్పుడే హ్యాపీ అవ్వకూడదు అనుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం కాఫ్కా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు తన్ని ఆపడానికి తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కికోరు అనుకుంటుంది. ఇంకా హోషినా ఒకనోగితో దీని తర్వాత కాఫ్కాకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. డిఫెన్స్ ఫోర్స్ లో ఒక కైజు పనిచేస్తాడని బయట ఎవరికైనా తెలిస్తే తనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ తను ఫేస్ చేయకూడదు అనుకుంటే తను అందరికి హెల్ప్ అవుతాడని తను ప్రూవ్ చేసుకోవాలని హోషినా అంటాడు. ఇంకా నెక్స్ట్ లో మనం కైజు డిస్పోజల్ మెంబర్స్ ని చూస్తాం. ఇంకా వీళ్ళు ఒక చెస్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నంబర్ 9 అనే ప్లేయర్ లాస్ట్ 1 week లోనే టాప్ 1 ర్యాంక్ రీచ్ అయ్యాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనం నంబర్ 9 ని చూస్తాం. తను అక్కడ కూర్చొని చెస్ ఆడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ప్లాన్ లో నెక్స్ట్ ఫేజ్ ని స్టార్ట్ చేద్దామని నంబర్ 9 చెప్తాడు. ఇంకా నంబర్ 9 వెనకాల సేమ్ తనలాగే ఒక కైజు ఉంటాడు. హ్యూమన్స్ చేతిలో పడిన కైజు పవర్ ని వెనక్కి తెచ్చుకోవాలని కైజు అంటాడు. ఇంకా ఇక్కడతోనే కైజు నంబర్ 8 season 1 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఈ సీజన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరికొన్ని యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.